కేటీఆర్కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ తప్పు చేసి దబాయించే స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. దొంగతనం చేసి దబాయిస్తే సరిపోదని, నువ్వు మొత్తాయివి అన్న సంగతి గుర్తుపెట్టుకో కేటీఆర్ అంటూ హితో పలికారు. మీ ప్రభుత్వంలో లాయర్లకు అనుమతి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రజల సొమ్ము తిన్నోడే అరెస్టు కావాల్సిందే, జైలు కూడా తినాల్సిందేనంటూ హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడిదారుల హక్కుల చైర్మన్ గా చేస్తే బాగుంటట్టుంది. ఎందుకంటే మీరు డ్రామాలు చేయండి, మీరు ఏమైనా చేసుకోండి, అది చేసుకోండి, నేను మాత్రం ప్రజల కొరకు కొట్లాడతా అంటే ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు ప్రభుత్వంలో ఉండి ప్రజలు దోచుకోమనరా? ప్రభుత్వం దోచుకుంటోళ్ళ హక్కుల కోసం కాపాడుతుందా? ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు. కాబట్టి దొంగతనం చేసి నువ్వు దబాయిస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురు కాకనే ఈ భ్రమల నుంచి బయటికి రా కేటీఆర్. ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడితే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా నాయన. 6, 16, 420, 660 అని. కాబట్టి ఇలాంటి నక్క వేషాలు వేస్తే ఎవడేం పట్టించుకోడు. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజ్ కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడబడేసి మీకో దారి మాకో దారా? ఇదెక్కడ న్యాయం? ఇలాంటి దొంగలకు దబాయింపులకు లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోని ఏదో దన్నుతోని నేనేదో చేస్తా అని చెప్పి వాళ్ళ నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు. గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజల సొమ్ములు